కాదు, మా అదృష్టం మేము ఇది చూడటం, మీ పక్క నిలబడే అవకాశం మాకు కల్పించింది మా అదృష్టం అది. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు ఈ చూడటం అనేది ఊహకందు బాగా నా చిన్నప్పుడు నాకు ఊహ కూడా తెలియని రోజుల్లో తెల్లారిగడ్డ దాకా పద్యాలు పాడుతూ ఉండేది. ఈ డ్రామాలు వేసేవారు, అవి నాటకాలు వేసేవారు. అప్పుడు మైకులు కూడా ఉండి లైట్లు లాంతర్లు పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకుని వేస్తూ ఉన్న రోజులు చూశాను, గుర్తు నాకు. అవి వేస్తూ ఉంటే వాళ్ళ పెద్దవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ నాన్నగారు వీళ్ళంతా వాళ్ళ నాన్నగారులు ఏమన్నారు గుర్తులేదు, పేర్లు సరిగ్గా తెలియదు నాకు. వాళ్ళు వేస్తున్న రోజుల్లో రాత్రంతా నడుస్తూ ఉండేది. ఆ ప్రోగ్రాంలు చూడటం అనేది చాలా అదృష్టం. అది ఇప్పుడు ఇంకా ఆ కళను నిలబెట్టుతున్నారు వాళ్ళు. ఆ కళ చచ్చిపోయింది అనుకుని అంతరించిపోతున్న కళని నిలబెడుతున్న వీళ్ళు మహానుభావులు. వాళ్ళు వాళ్ళ సమక్షంలో మేము ఉంటాం అనేది మా అదృష్టం. ఇకపోతే దీనికి చాలా రోజులు ఈ కళా ప్రాంగణం కట్టిన కాడి నుంచి ఈ 5 రోజులు నాటకాలు వేయాలి అనేది రామానాయుడు గారి కళ. అప్పుడు ఫస్ట్ టైము సురభి నాటకాలు వేయించాము ఒకసారి 5 రోజులు. ఆ తర్వాత ఆయన చాలా రోజులు ప్రయత్నం చేసి కొన్ని రోజులు జరిగినాయి, కొన్ని రోజులు జరగలేదు. తర్వాత మా బాబాయ్ సూర్యనారాయణ కంకణం కట్టుకున్నాడు. నేను ఎట్టి పరిస్థితి బాబాయ్ జనం రారని నేను మొదటిసారి వచ్చారు, 2 సార్లు వచ్చారు. కానీ తర్వాత ఎందుకో నాకు డౌట్ వచ్చింది, చూస్తారా చేస్తారా ఈ జనం ఏంటని. అదేంటో ఆశ్చర్యం, ఎన్నిసార్లు వేసినా ఎన్ని రోజులు వేసినా అన్ని రోజులు ప్రాంగణం ఫుల్ అవుతూ ఉంటుంది. సో నిజంగా ఇక్కడ ఈ లొకేషన్లో మాకు ఇంత హౌస్ఫుల్ జనంతో చేయటం అనేది చాలా గొప్ప విషయం. దానికి మా బాబాయ్ సూర్యనారాయణ కంకణం కట్టుకుని ఏమైనా సరే పెట్టించాలి అని చెప్పి దానికి మా సుబ్బారావు గారు, విజయలక్ష్మి గారు వీళ్ళంతా సహాయ సహకారాలు అందించడం, ఇంకెంతోమంది పెద్దలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఇలా మా ఇక్కడున్న లోకల్ పబ్లిక్ని మీరు అలరిస్తున్నందుకు, మాకు కూడా పాత జ్ఞాపకాలు తెలిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి అట్లాగే రామలింగేశ్వర శర్మ గారు వారిని కూడా వారి స్పందన తెలియవలసిందిగా కోరుతున్నాం. ఈ పౌరాణిక పద్య నాటకం అనేది తెలుగు జాతి వెన్నెముక. మిగతావన్నీ కూడా హృదయానికి భారతీయ మన కర్ణాటక సంగీతం కానీ అవధానం కానీ ఇవన్నీ కూడా హృదయానికి మన మెదడుకి వీటికి సంబంధించినవి. తద్వారా చైతన్యం కలుగుతుంది, హృదయానుభూతి కలుగుతుంది, మనస్సుకి ఉత్తేజం కలుగుతుంది. కానీ వెన్నెముక నిటారుగా నిలబడాలి అని అంటే పౌరాణిక పద్య నాటకం చూడాలి, పౌరాణిక పద్యం వినాలి. ఆ గాయకుల కంఠస్వరంలో ఉరుముల శబ్దం శృతిగా సింహగర్జన స్వరాలతో ఆలాపనగా సాగే పద్యం ఈయన కంఠంలో విన్నా నేను. క్లారినెట్ శృతి ఒక పక్కన హార్మోనియం ఉంది, అది సాలగా క్లారినెట్ శృతిలో కూడా ఉంది. ఇలా పాడినటువంటి గాయకుడు ఈ తరంలో ఈయన్నే చూస్తున్నా నేను, మరి ఎవరన్నా ఉన్నారేమో. కాంతారా అని ఒక సినిమాలో క్లైమాక్స్ సీన్లో అని ఒక పెద్ద ఆలాపనతో ఆ అడవిలో ఉండే దేవతకి సంబంధించినటువంటి ఒక నేపథ్యం మీద ఆ క్లైమాక్స్ సీన్ తీశాడు దర్శకుడు. అది మొత్తం భారతదేశం మొత్తాన్ని కూడా ఉర్రూత చూపి హృదయం మీద ఒక ముద్ర వేసింది. అటువంటి కాంతార సినిమాలో ఉండే క్లైమాక్స్ సన్నివేశంలో పొందిన అనుభూతి 100 సార్లు పొందాలి ఈయన పద్యంలోనే. మన దర్శకులు ఇక్కడికి వచ్చి కూర్చుని చూడాలి, రచయితలు కూడా రావాలి. వచ్చినప్పుడు ఇటువంటిది ఏదన్నా ఒక కల్పన చేసి అద్భుతమైన సన్నివేశం ఒక పాత్రతో చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇది అని. లేకపోతే ఇవి పౌరాణికం ఏదో చెబుతున్నాడు రచయిత అనుకుంటారు. రచయితలకు కూడా స్ఫూర్తినిస్తాయి, అంటే దర్శకులకు కూడా అర్థం అవుతాయి. అప్పుడు ఒక సంస్కృతిని సంప్రదాయాన్ని బాగా మార్కెటింగ్ చేయగలుగుతారు. 1000 కోట్ల రూపాయల సినిమా తీస్తున్నాం ఇవాళ, కానీ భారతీయ సంస్కృతి సంప్రదాయాల ముద్ర వేయటల్లా. వాళ్ళ 1,00,000, 2 లక్షల్లో తీసినటువంటి మహానటుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తీసినటువంటి సినిమాలన్నీ హృదయం మీద ముద్ర వేసేసాయి మనకి.
ఆ మహానుభావుడు వెయ్యనటువంటి పౌరాణిక పాత్ర లేదు. ఇది వెయ్యాలి, అది వెయ్యాలి, అది ఒక జాంబవంతుడు, హనుమంతుడు, గరుత్మంతుడు తప్ప అన్ని వేసేసాడండి. అంటే తపన 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 కనుక వాళ్ళ తపన అటువంటి సినిమాలు చేయించుకుంది. కనుక ఇవాళ ఎంత బాగా మార్కెట్ జరుగుతోంది, ఎంత బాగా తెలుగు సినిమా వైభవంగా వెడుతోంది ప్రపంచంలో అనేది కాకుండా ఈ సంస్కృతి సంప్రదాయాల ముద్ర వేయాలి. సినిమాలు ఎప్పుడూ ఉంటాయి. మహా దర్శకులు అనిపించుకునే వాళ్ళు ఏ తరంలోనా ఉంటారు, గొప్ప నిర్మాతలు ఉంటారు, గొప్ప పరిపాలకులు ఉంటారు. వాళ్ళందరూ చచ్చిపోతారు. వాళ్ళు పోషించకపోయినా సరే వీళ్ళని ఆవహించి ఈ కళ బతుకుతుంది. ఇవాళ ఈయన ఎవరు పోషించాడు? 200 ఇస్తున్నారు, ఆనందంగా తీసుకుంటున్నారు. 500 ఇస్తే ఆనందంగా తీసుకుంటున్నారు. డబ్బుతో సంబంధం లేదు. ఈ కళ ఆయన్ని ఆవహించింది. ఆవహించి అది అలా మేల్కొని ఈ జాతిలో అలా ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి ఆ కళ నిలబడింది. ఈ నాసరా చేసుకుని పరిపాలకులు పట్టించుకోకపోయినా సరే పౌరాణిక పద్య నాటకాన్ని ఇలా ఆ కళ వాళ్ళని ఆవహించి నిలబెట్టుకుంటుంది. ఇటువంటి పౌరాణిక పద్య నాటకం రంగస్థల నటుడు ఇందాక అర్జున పాత్రధారి బావా రాజ్యము లేరా, వైభవము లేరా, ధర్మములే లేనిచో అని పద్యం పాడాడు. అధ్యక్ష ఈ పదము లేదా, బిరుదము లేదా, ఈ రాష్ట్రములకు నాయకత్వమేలా, తెలుగు భాషే లేనిచో అని పౌరాణిక పద్య రంగస్థల నటుడు శాసనసభలో మాట్లాడేటువంటి రోజు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ వీరందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ దీనికోసం కంకణధారులై నిలబడినటువంటి కాద సూర్యనారాయణ గారిని, వెనకాల ఉన్నటువంటి ఆదిశేషగిరిరావు గారిని, దర్శి వారిని, దీని అంతటికీ కూడా సమన్వయకర్తగా ఉండి సారథ్యం వహిస్తున్నటువంటి ఆత్మీయులు కొత్తూరి వెంకట సుబ్బారావు గారిని, వీరందరికీ వెనకాల ఉండి వారందరినీ కూడా పోషించేటువంటి ఆ హృదయంతో ఉన్నటువంటి ఈ తొట్టెంపూడి విజయలక్ష్మి గారి వంటి వారిని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ పౌరాణిక రంగస్థల నటులు తప్పకుండా రాజకీయ రంగంలో ప్రవేశించి ఎమ్మెల్సీలుగా వీళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేలుగా వీళ్ళు కూడా వచ్చి శాసనసభలో నిలబడి ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం, ఈ తెలుగు భాష గురించి పోరాడి ఇది నా జాతి వైభవం అని చెప్పేటువంటి రోజు వస్తుందని రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగు, జై జై తెలుగు. థ్యాంక్ యూ సార్. పెద్దలు చక్కటి సందేహాన్ని ఇచ్చారు. మరి కాజా సూర్యనారాయణ గారు సెక్రటరీ గారు వారి స్పందన తెలియవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నిజంగా దొన్న వ్యక్తులు గారు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ ఈ స్టేజ్ మీద ఉంటే ఈ స్టేజ్కి అందం వచ్చింది, నాటకం చేసే నాటక కళకి అందం వచ్చింది. ఈ రకంగా మాట్లాడేవాళ్ళు లేరు సార్. ఇవాళ ఎంతోమందిని మేము కావాలని ఇక్కడ తీసుకురావాలని తపన పడుతున్నాం. బట్ ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీలాగా వచ్చి మీరు రావడమే వీళ్ళందరికీ పెద్ద ఎంకరేజ్ ఇవ్వటం, మీరు రావడమే అదృష్టం, స్టేజ్ అదృష్టం. మీరు నిజంగా ఇంత ముందు కూడా మీరు వచ్చినప్పుడు ఎట్లాగా మాట్లాడారు, ఎవరు కూడా మీరు చేతుల మీదుగా వాళ్ళకి సన్మానం దొరుకుతుంటే వాళ్ళు మర్చిపోతారా? రామానాయుడు కళామండపంలో మాకు జొన్నవిత్తులు గారు సన్మానం చేశారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాకు సాలు కప్పారు. వాళ్ళ లైఫ్లో మర్చిపోరాడు. అట్లాగే విజయలక్ష్మి గారు స్టేజ్ మీద ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ పెద్ద పెద్దవాళ్ళు కావాలని ఎందుకు కోరుకుంటున్నాం మేము? మీ ఆశీర్వాదం కావాలి. మీరుంటేనే మాకు సగం బలం, మీరుంటేనే దీనికి అందం, దీనికి ఆకర్షణ, ఈ స్టేజ్కి ఒక అదృష్టం. కాబట్టి మీరందరూ చల్లగా ఉండాలి. కళాంతల్లి బిడ్డలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. ఇట్లా ఎన్నో ప్రోగ్రాంలు చేయాలని మనస్ఫూర్తిగా సుబ్బారావు గారిని కోరుకుంటున్నాను. సార్ మీరేమీ ఇబ్బంది పడవద్దు, మీ ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాదే అని చెప్పి మీకు ఇంతకుముందు కూడా చెప్పుంచాను. నేను మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఆదుకుంటూ ఉంటాం. మీరు కార్యక్రమాలు మీరు శుభ్రంగా చేయండి. అవసరం వస్తే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, గొల్లమిత్రులు గారు వాళ్ళు కూడా నాతో పాటు కోరుకుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒకసారే కాదు ఇంకోసారి కూడా చేయడానికి వాళ్ళ సహాయం తీసుకుని మనం చేద్దాం. వాళ్ళు వెనకమాల నుంచుంటే ఇండస్ట్రీలో ఏదైనా చేయగలం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వెంటనే నాటకం ప్రారంభానికి ముందు ఒక్క మాట చెప్పి మరి పూర్తిస్తాం. మరి షణ్ముఖ విజయ్ కుమార్ గారి స్పందన 1 నిమిషం, మరి అట్లాగే కృష్ణ చైతన్య స్పందన 1 నిమిషంతో ముగిస్తామండి.
సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, పౌరాణిక నాటక చక్రవర్తి ఆంధ్ర బాల గంధర్వ షణ్ముఖి ఆంజనేయరాజు గారి కొడుకు కింద పుట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అయ్యా, ఈ చక్కని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు.